ఏం చేస్తారు భయ్యా? చెప్పు. విత్ స్కూల్ నేమ్. స్కూల్ నేమ్ అంటే డబ్బులు వాళ్ళే, డబ్బులు మనే, కాకపోతే పని తక్కువ అన్నమాట. ఈజీ టు యూస్ చిల్డ్రన్ ఫర్ పేరెంట్స్. స్టార్ట్ అయింది కదా పొద్దున్న నుంచి బాక్సులు 2 పూటలు అంట ఉన్నారా పిలుస్తాను. ఇంకా మనం ఇంతకుముందు ఒక పూట ఉన్నప్పుడే ఒక బాక్స్ పెట్టాలంటే 4 కుక్కలు ఏంటి, ఇప్పుడు 2 పూటలు 2 బాక్సులు, పికప్లు డ్రాపులు, మధ్యాహ్నం ఒకటి పోవాలి. ఇట్లా ఏందో ఇట్లా ఏదో ఏందో 2 days గడిస్తే కానీ అలవాటు కాదు. అంతేనా? వాడు స్టార్ట్ అవుతాడు, ఇంకొక కారు అయితే వాడు నేను పోతాను అంటాడు. ఓకే, ఇద్దరు పోతే ప్రాబ్లం ఉండదు, ఇద్దరు అంతా లేపచ్చు, ఏం చేయదు. కానీ లైఫ్ ఇప్పుడు ఇంతే ఉంటుంది కదా పాపం. వాళ్ళని ఎప్పుడు రా పాపం కష్టపడేది, నేనెప్పుడు రా ఆఫీస్కి పోయేది, నాకెప్పుడు రా జాబ్ వచ్చేది, నేనెప్పుడు రా ఉద్యోగం చేసేది, ఎన్ని రోజులు రా ఈ చిన్న చిన్నగా జాబులు చేసుకుంటా కుటుంబాన్ని పోషించాలి. ఇక్కడ తీసి పెట్టిన కాలని తీసుకోలే. కొత్త బుక్స్ కదా, సంతోషంగా ఉన్నాడు. అగో షూలు పట్టుకొచ్చాడు. ఓ అయ్యో బాబాయ్ వైట్ షూస్ పట్టుకొచ్చిండ్రా నీకోసం. బాబాయ్ నీకోసం వైట్ షూస్ తీసుకొచ్చిండ్రా. వైట్ షూస్ కావాలంటారా? వీడియో రికార్డింగ్ ఇష్టమా కాదుగా? కష్టే ఫలితం. వచ్చిందిరా బాబాయ్ నీకోసం. సంవత్సరం నుంచి వైట్ షూస్ బాబాయ్ ఇచ్చిన సర్ప్రైజ్. ఇవ్వయ్యా పండగ చేసుకో. ఇక మళ్ళీ ఓటుకోకే షూస్ని. పోయిన సంవత్సరం ఏం చేసింది తెలుసారా? షూస్ తీసి పెట్టండి కింద సెల్లలకి ఏమానికి పోయారు అందరు ఫ్రెండ్స్. ఈడొచ్చిన వీన్ షూస్ వేరే వేసుకుపోయినా. ఇక నా షూస్ వేరే షూస్ తీసుకునేవాడు అసలు. ఇక నాకు నేను పికప్ కోసం పోయేసరికి నాన్న నా షూస్ కావు ఇవి వేరే షూస్ అని చెప్పేసి అనేసరికి కదా ఇక 6 రోజుల నుంచి ఓన్లీ ఎప్పుడు నెల రోజులకి పోయినాయి. ఓన్లీ స్పోర్ట్స్ షూస్తో మ్యాచ్ చేసిన. ఇలా బాబాయ్ పట్టేసి థ్యాంక్ యూ రా చిని. బాబాయ్కి థ్యాంక్ యూ. శేఖర్ ఇచ్చినప్పుడు ఎప్పుడప్పుడు శేఖర్ ఇచ్చినప్పుడు లేవలే కవర్ చేసుకో. నాన్నకు ప్రేమతో స్పెషల్. నాన్నకు ప్రేమతో ఇవాళ అంట. బాబాయ్ ప్రేమతో నాన్నకు ప్రేమతో అంట.